జగన్ రెడ్డికి ఆత్రం ఆగటం లేదు. పాతాళంలోకి పడిపోయామని తెలిసినా మీరందరూ కలిసి యుద్ధం చేసి నన్ను సీఎంను చేసుకోండి అని క్యాడర్ లీడర్ కు ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. తాను సీఎంగా ఉంటేనే మీరంతా బాగుంటారని విచిత్రమైన బ్లాక్ మెయిలింగ్ కూడా దిగుతున్నారు. 4 నెలల కాకముందే జగన్ రెడ్డికి నిద్రపట్టని పరిస్థితి వచ్చింది. ఇప్పటి నుండే ఆయన సీఎం కావాలని కలలు కంటున్నారు. పార్టీ అనుబంధ సంఘాల నేతలుగా కుల సైన్యాన్ని నియమించిన తర్వాత వారికి జగన్ రెడ్డి చేసిన హితబోధ సారాంశం ఒక్కటే: మీరు యుద్ధం చేయండి, నేను సీఎం అవుతారని. ఆయన సీఎం అవుతారో లేదో కానీ ముందుండి యుద్ధాన్ని నడిపించేందుకు సిద్ధంగా లేరని మాత్రం వారికి క్లారిటీ వచ్చింది. పార్టీ నేతలు క్యాడర్ బలిపశువులైతే వారిని నడుచుకుంటూ పోయి పీఠం అందుకోవాలనేది జగన్ రెడ్డి ఆరాటం. పార్టీ క్యాడర్ కు ఇప్పటికే విషయం అర్థం కావడంతో అందరూ పార్టీకి దూరమయ్యారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో పార్టీ నేతల్ని కూడా వదలలేదు. వారికి బిల్లులు కూడా చెల్లించలేదు. కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని పెట్టి వారే గొప్ప అన్నట్లుగా వ్యవహరించారు. వాలంటీర్లనే లీడర్లను చేస్తానన్నాడు కానీ కార్యకర్తలకు కనీస భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం వారే కావాలని యుద్ధం చేయాలని పిలుస్తున్నారు. జగన్ మైండ్ సెట్ చూసి ఆయన్ను నమ్మి నట్టేట మునిగిన వారిని చూసి యుద్ధం చేసి బలి కావాల్సిన అవసరం ఏంటని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది. అందుకే ఎవరూ స్పందించడం లేదు.